నోటీసులు వచ్చాయండి. నాకు కాదు, అపోస్తలులకు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. అపోస్తలులను ప్రధాన యాజకుడు, తనతో ఉన్న పెద్దలు, దేవాలయపు అధిపతి, మహాసభ సభ్యులు నోటీసులు ఇచ్చారు. మొదట 17వ వచనంలో బంట్రోతులు వెళ్ళారు, పట్టుకున్నారు, తీసుకొచ్చారు. వీళ్ళు పెద్దలు ఉన్నారు కదా, పెద్దలు కూర్చుని వీళ్ళతో ఏం చేయాలో మనకు అర్థం కావడం లేదు. ప్రతి చోటకి వెళ్ళి ఈ యొక్క బోధ చేస్తున్నారు. ఏ బోధ? జీవమును గూర్చిన బోధ చేస్తున్నారు. కొంచెం తలనొప్పిగానే ఉంది అని తలగొక్కుంటూ ఏం చేద్దాం, డిసైడ్ చేద్దాం, అందాక లోన్ ఎడదాం అని చెరసాలలో పెట్టడం జరిగింది. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 17వ వచనంలో మాట. నేను ఈ వాక్యాలు మీకు చెబుతున్నప్పుడు దయ్యుంచి నేను ఆ వచనాలు చెప్తాను కదా, పాజ్ చేసి ఆ వచనాలని చదవండి. వినడం అనేది చదవడానికి ప్రతినామనాయం కాదు. చదివిన తర్వాత నేను చెప్పింది వినడం ఉపయోగకరము, ఆశీర్వాదకరము. ఇది నోటీసులు అన్నారు కదండి, పోలీసులు వచ్చారన్నారు కదండి, చెరసాల్లో పెట్టారు కదన్నారండి. అపోస్తలుని ఎవరు పెట్టారు అని మీరు అడగొచ్చు. రాయబడి ఉంది క్లియర్గా, ప్రధాన యాజకులు. పోయిన వారం ప్రధాన యాజకులు అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, మతం ముసుగులో ఉన్న రాజకీయవేత్తలు అన్నాను. మీలో కొంతమందికి కోపం వచ్చింది. ఏంటండి ప్రధాన యాజకుల్ని రాజకీయవేత్తలు అంటారు, మతం ముసుగులో ఉన్నారేంటి అని అన్నారేంటి అని అనుకున్నారు. అది వాస్తవం. చరిత్రలో ఎలాగంటే, యేసయ్య పుట్టినప్పుడు ఒక హేరోదు ఉండేవాడు. యేసయ్య పరిచర్య చేసినప్పుడు, మరణించినప్పుడు మరొక హేరోదు, తండ్రి కొడుకులేలండి, ఉన్నారు. తండ్రి హేరోదు ఉన్న కాలంలో కనీసం 7గురిని ప్రధాన యాజకుల్ని నియమించాడు. ఒకరిని తీసుకురావడం, వాడు తన మాట విన్నంతకాలం, రాజుగారు మాట విన్నంతకాలం వాడిని అక్కడ ఉంచడం. ప్రధాన యాజకుడు రాజుగారి మాట కాదు అన్నాడంటే వాడిని పదవిలోని తీసేయడం. మీకు జ్ఞాపకం ఉందో లేదు కానీ, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్ని అలాగ నియమించేవారు. వాళ్ళు చెప్పింది ఊకట్టినంత కాలం ఉంచేవారు, లేదు అంటే అయితే ట్రాన్స్ఫరు, లేకపోతే డిమోషను, లేకపోతే డిస్మిస్సులు చేసేవారు. సో ప్రధాన యాజకుల యొక్క పోస్టు, యాజకులే కానీ వీళ్ళు పొలిటికల్ అపాయింటీస్. రాజుగారి యొక్క ప్రయోజనాల కొరకు రాజుగారి మాట చప్పున దేవాలయంలో ఉండేవారు. వీళ్ళ పని ఏంటంటే, రోమీలు ఏదన్నా చేసినప్పుడు ప్రజలకి రోమీలకి మధ్యన లింక్ ఎవరంటే, మీడియేటర్ ఎవరంటే, మధ్యవర్తి ఎవరంటే, బ్రోకర్ ఎవరంటే రాజు హేరోదు.
మరి హేరోదు డైరెక్ట్గా కోటలోండి చెప్పలేడు. కోటలోండి చెప్పినా ప్రజలు వినరు. రాజే కదా అలా చెప్తాడులే అని అనుకుంటారు. ప్రజలు ఎప్పుడు వింటారంటే మతం ముసుగేసినప్పుడు, ధర్మము అన్నప్పుడు వింటారు, దేవాలయంలో చెప్పినప్పుడు వింటారు. కాబట్టి ధర్మం పేరు చెప్పి, దేవాలయం పేరు చెప్పి, ప్రధాన యాజకులు ఏదన్నా చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి రోమీలు, మరి ముఖ్యంగా గవర్నర్లు, పిలాతు లాంటి వాళ్ళు ఏం చేసేవారంటే కొంతకాలం రాజులకి ప్రధాన యాజకుల్ని నియమించే స్వేచ్ఛనిచ్చారు. తండ్రి హేరోదు చనిపోయిన తర్వాత కొంచెం అవకాశం దొరికింది. కొడుకులకు పడడం లేదు. కొడుకులకు పడకపోతే తండ్రికి ఇవ్వబడిన ఆ యొక్క భూభాగం ఉంది కదా, ఆ యొక్క పెత్తనం ఉంది కదా, దాన్ని 3 ముక్కలు చేసి పిల్లలకు 3కి ఇచ్చారు. హేరోదు అర్కీలియస్కి ఎక్కువ భాగం వచ్చింది. ఎక్కువ భాగం ఇచ్చారు కానీ ఎక్కువ అధికారాలు ఇవ్వలేదు. ఎందుకంటే పిల్లలకు పడకపోతే బయటోడు ఎందుకు వచ్చేయాలని గౌరవించాడు? గౌరవించలేదు. పిలాతు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వెందుకులే, ఆ ప్రధాన యాజకుని ఏమన్నా నేనే డైరెక్ట్గా నియమిస్తాను అని చెప్పేసి అన్నాడు. ప్రధాన యాజకుల యొక్క పాత్ర గురించి చెప్పినప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ, యేసయ్య పుట్టినప్పుడు అక్కడ ప్రజాసంఖ్య తీసుకోబడింది. ప్రజాసంఖ్య ఎందుకు తీసుకోబడ్డది? మనుషుల లెక్కే కాదు, ప్రజాసంఖ్యే కాదు. ఊరూరు వెళ్ళి, ఇదిగో మీ పేరేంటి, ఎక్కడ ఉంటావు, ఎవరి తాలూకా, నీకున్న ఆస్తులు ఏంటి, ఆ దోనుందా, అలాగెళ్ళే, రంపం ఉందా, అలాగెళ్ళే, గొర్రెలు ఉన్నాయా, అలాగెళ్ళే, స్థలం ఉందా, అలాగెళ్ళి అని వాళ్ళకున్న ఆస్తుల యొక్క లిస్టులు, ఇన్వెంటరీ తీసుకున్నారు. అది ప్రజాసంఖ్యలో భాగము, ఆస్తుల యొక్క లెక్కలు. రోమీలకి ఈ యొక్క పాలస్తీనా దేశంలో ఉన్న దేవుని ప్రజల యొక్క ఆస్తులతో, యూదులతో యొక్క ఆస్తులతో పనేంటి? ఏంటి అంటే ఆస్తుల ప్రకారం, వచ్చే ఆదాయం ప్రకారము, ఆస్తుల ప్రకారము వాళ్ళకి పన్నులు పడేయి. వీళ్ళకి, యూదులకి కొంచెం అనుమానం వచ్చింది. ఏంటి ప్రజాసంఖ్య అంటున్నారు ఏంటి, మీ ఆస్తులు ఎందుకు, ఆదాయాలు ఏంటి అని అడుగుతున్నారు ఏంటి, పన్నులు వేస్తారని అనుమానం వచ్చి గలిలయలో ఉన్న యూదా అనే ఒక వ్యక్తి ఒక ఉద్యమాన్ని నడిపించాడు. ప్రజలందరూ తిరగబడుతుంటే వీళ్ళందరూ ఎవరి వైపు చూస్తారు అంటే, పెద్దయ్య గారు లోనున్నారు దేవాలయంలో, ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకులు, ఒకసారి బహువచనము, కైఫా, అన్నయ్య. ఈ ప్రధాన యాజకులు మనకి ఇదిగో ఇది మన ధర్మం అని చెబితే కడతారని చెప్పేసి అటువైపు చూసేవారు. అప్పుడు వీళ్ళ పని ఏంటంటే, ప్రధాన యాజకులు ఈ సందర్భంలో, అంటే యేసయ్య చిన్నప్పుడు ఉన్న ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడు అంటే, ప్రజల్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అర్థమైంది కదా? ఆ టైంలో ఎంతమంది ప్రధాన యాజకులు ఉన్నారో లేదో కానీ యేసయ్య చిన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడి యొక్క పాత్ర ఏంటంటే, మతం పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి, రోమీల మీద తిరుగుబాటు చేస్తున్న దేవుని యొక్క ప్రజలను అణగదొక్కడం, శాంతింపజేయడం ప్రధాన యాజకులు చేశారు. ఇక్కడ అపోస్తలుల కార్యములో 5వ అధ్యాయంలో ఉన్న ప్రధాన
యాజకుడు, దాంతో పాటు కొంతమంది ఉన్నారు. మరి మర్చిపోకండి, వీళ్ళు రాజకీయమైన అపాయింట్మెంట్స్ అయినా వీళ్ళందరినీ ఒకే కుటుంబం నుండి తీసుకొస్తారు. వాడికి మళ్ళీ ఇంకొక క్వాలిఫైయింగ్ లూకా రాస్తాడు, వీరు సద్దుకయ తెగకు చెందారు అంటారు. తెగ అంటే ఏంటి? మనకి లెక్క ప్రకారము ఇది ఒక సామాజిక వర్గము అనుకుంటాం. పుట్టుకతో వీళ్ళు ఈ తెగలో పుట్టారనుకుంటాం. కాదు. ఈ విషయంలో సద్దుకాయల తెగ అంటే ఫరిసేయులు ఎలాగో, సద్దుకాయలు ఎలాగో, ఎలతీయులు ఎలాగో, అలాగ కొన్ని గుంపులు ఉండేవి. ఈ గుంపులు వాళ్ళ యొక్క నమ్మకాలను బట్టి గుంపులుగా ఉండేవారు. సద్దుకాయల యొక్క నమ్మకం, అఫ్కోర్స్ వీళ్ళు మెజారిటీ, మహాసభలో సద్దుకాయలు మెజారిటీ, కానీ వాళ్ళు ఒక్కలే కాదు. ఇదే మహాసభలో మైనారిటీ, అపోజిషన్, ప్రతిపక్షం కూడా ఉంది. తర్వాత వచనాల్లో చూస్తే అందులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. మెజారిటీ కూడా గౌరవించేవారు తనని, పాలక వర్గం కూడా గౌరవించేవారు. తను ప్రతిపక్షమైన మైనారిటీ అయిన ఎవరు? గమాలియేలు, పౌలు గారి యొక్క గురువు. అంటే ఫరిసేయులకు కూడా మహాసభలో చోటు ఉంది. అందరికీ కాస్తో కోస్తో ప్రాతినిధ్యం ఉంది ఈ మహాసభలో. సద్దుకాయలని లూకా ఎందుకు పరిచయం చేశాడు? కారణం ఉంది. సద్దుకాయలు మరణించిన వారు తిరిగి లేస్తారని నమ్మరు. ఏంటండి మూఢనమ్మకాలు? చచ్చిపోయిన వాళ్ళని లేపుతారు అని చెప్పి వాళ్ళ ధర్మాన్ని వారు రిఫర్ చేసి చనిపోయిన వాళ్ళకి మరలా జీవము లేదు అని సద్దుకాయలు చెప్పేవాళ్ళు. సద్దుకాయల లెక్కలో దూతలు కానీ, దెయ్యాలు కానీ, కళలు కానీ, దర్శనాలు కానీ ఇవన్నీ ఉండేవి కాదు. వాళ్ళంతా ఏంటంటే దేవాలయంలోనూ మహాసభలోనూ ఆ రోమీలతో పాటు మీడియేట్ చేసుకుంటూ, కొలాబరేట్ చేస్తూ పాలించడం వాళ్ళకి తెలుసు. మతం పేరు ఉపయోగించుకుని అధికారంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడడం వాళ్ళకి తెలుసు. ఇలాంటి వాళ్ళు మీకు ఈ రోజుల్లో చాలామంది మీ యూట్యూబ్లో కనబడుతున్నారు కదా. అధికార వర్గము డబ్బులు ఎత్తే నమ్మకంగా వచ్చి ఇదిగో వాళ్ళు చెప్పింది రైటే అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు ఎవరంటే సద్దుకాయలు. సద్దుకాయలు బాగా జ్ఞాపరులు. వాళ్ళకి ఈ అపోస్తులు బోధించినప్పుడు ఆశ్చర్యం వేసి, ఏంటి వీళ్ళకి చదువు సంధ్య లేదు, ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అపోస్తులు జీవం గురించి, అంటే మరణించిన యేసయ్య తిరిగి లేచాడు, మరణించిన వారిని దైవం తిరిగి లేపుతాడు అన్న మాట వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఏంటండి, ఇటేమో ప్రధాన యాజకులు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ సద్దుకాయలు, రాజులు, గవర్నర్లు, మహాసభ సభ్యులు, వీళ్ళందరూ ఎవరి సేవలో ఉన్నారు? రోమీల సేవలో ఉన్నారు. ఇంతమంది అవసరమా? అవసరమే. రోమా సామ్రాజ్యానికి వీళ్ళందరూ అవసరమే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చి, వాళ్ళని భయపెట్టాల్సిన విధంగా వాళ్ళు భయపెట్టి వాళ్ళ మట్టికి చలామణి అయిపోతున్నారు. అప్పుడప్పుడు కలిసేవారు, అప్పుడప్పుడు విడిపోయేవారు. కానీ అందరికీ ఒక రక్షకుడు. ఎవరంటే కైసరు. ఇంకా ఏ రక్షకుడి పేరు చెప్పినా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఈ అపోస్తలులు ఇంకొక రక్షకుడి గురించి చెప్తున్నారు. ఎవరు? యేసయ్యే.
అధిపతి, యేసయ్యే రక్షకుడు, ఆయనే ప్రభువు అని చెబుతున్నాడు. వీళ్ళందరికీ అది ఇబ్బందిగానే ఉండేది. ఇంకో మాట మర్చిపోకండి, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళకి అన్ని చోట్ల బంధువులు కావాలి కానీ అందరి అవసరం ఉంది కానీ ఎవరిని నమ్మరు. అర్థమైంది కదా? అందుకనే వాళ్ళకి అంతమంది కావాలి. వాళ్ళకి గొడవలు పెట్టి, ఇదిగో పరిసయ్యులారా సద్దుకాయల దగ్గర జాగ్రత్త, ఇదిగో సద్దుకాయలారా ఆ శాస్త్రుల దగ్గర జాగ్రత్త అని ఒకరి మీద ఒకరికి అనుమానాలు తెప్పించుకుని, అందరినీ అనుమానించి, అందరి యొక్క మద్దతు కొరకు వెతికేవారు రోమీలు. ఈ మృతుల పునరుద్ధానం చెబుతున్నారు. నేరస్తుడిగా సిలువ మీద చంపబడిన యేసయ్యే రక్షకుడిని చెబుతున్నారు. ఉండి ఇది ఎలాగ మారుతుందంటే, ఆ రోజుల్లో గలిలయలో ఉన్న యూద ఎలాగా విప్లవాన్ని తీసుకొచ్చాడో, ఈ అపోస్తులు కూడా యేసయ్య నామాన మరో మార్గాన మరొక రక్షకుని చూపిస్తారేమో, మన యొక్క ఆధిపత్యానికి బెడద, ప్రమాదం అని చెప్పి లోన పెట్టారు చెరసాల్లో. ఇప్పుడు గమనించండి, 25వ తర్వాత ఏం జరిగిందంటే, చెరసాల్లో అనగానే నాకు పోయిన వారం చెప్పిన వాక్యంలో సమాధి జ్ఞాపకం వస్తుంది. యేసయ్యను సమాధిలో పెట్టారు, అపోస్తులను చెరసాల్లో పెట్టారు. సమాధి తెరవబడింది, ఓ దూత వచ్చింది. ఇక్కడ చెరసాల తెరవబడింది దూత యొక్క చరువుతో. అక్కడ దేవుడు తన కార్యాన్ని చేస్తాడు, ఇక్కడ దైవం తన కార్యాన్ని చేస్తాడు. అక్కడేమో తెరవబడిన సమాధి, ఇక్కడేమో తెరవబడిన చెరసాల. అక్కడేమో భయపడిపోయి చచ్చినంత పని అయింది ఎవరికి? కావలి వారికి. ఇక్కడ కావలి వారు మామూలుగానే ఉన్నారంట. అక్కడ ఇక్కడ భయపడింది ఏంటంటే, అక్కడ ఆందోళన చెందారు ప్రధాన యాజకులు. అధిపతికి ఏమో తెలిస్తే మేము చూసుకుంటామని అన్నారు. ఇక్కడ అధిపతే భయపడిపోయాడు, ప్రజల్లోకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి. బయటకు వచ్చిన అపోస్తలు పేతురు, మిగిలిన అపోస్తలు వెంటనే దూత చెప్తాడు, పోయి జీవాన్ని గురించిన ఈ వార్త చెప్పండి అంటే దేవాలయానికి వెళ్తారు. పొద్దుటే కబురు వచ్చింది, కబురెట్టారు, తీసుకురండి వాళ్ళని డిసైడ్ చేసేద్దాం ఈరోజు వీళ్ళ సంగతి ఏంటో అని. అల్లి లోపలికి అక్కడ చెరసాలాగా ఉంది, తలుపులు వేయబడి ఉన్నాయి, కావలి వారు ఉన్నారు. పేతురు అపోస్తలు అక్కడ లేరు. ఎక్కడ ఉన్నారయ్యా అంటే యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నారు. దేనిని గురించి బోధిస్తున్నారయ్యా అంటే జీవాన్ని గురించి బోధిస్తున్నారు. కొంచెం ఇబ్బందిగానే ఉంది. అప్పుడు ప్రధాన యాజకులు కూర్చోబెట్టి పిలిచి ఏమంటారంటే, ఇదిగో మీకు ఖచ్చితంగా చెప్పాం, ఖండించి మరీ చెప్పాం. ఏంటి? ఈ బోధ చెయ్యొద్దని చెప్పాం. ఏం బోధ? చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని, చనిపోయిన యేసు తిరిగి లేచాడన్న బోధ చెయ్యొద్దని చెప్పేశాం. మీరు వెళ్ళారు యెరూషలేములో ఈ యెరూషలేముని ఈ బోధతో నింపేశారు. యేసయ్యని రక్షకుడిగా చూపిస్తున్నారు. ఖండించి ఖచ్చితంగా మిమ్మల్ని నోరు మూసుకోమని చెప్పాము అన్నారు కదా. అంటే అక్కడ ప్రధాన యాజకుడే కాదు, సభ ఉంది. ఇది కోర్ట్ కంటెంప్ట్. మహాసభ మీకు పెద్దలము చెప్పాము, నన్నే కాదు చుట్టూరు ఉన్న మహాసభనంతటిని మీరు ధిక్కరించారు, ఆజ్ఞ ధిక్కరణ చేశారు. అంటే
ఇంక దరిదాపు మహాసభలో ఉన్న వాళ్ళకి ఎవరికి వీళ్ళ మీద కనీసం సానుభూతి కలగకుండా ముందేంటంటే ఇది ఆజ్ఞ ధిక్కరణ. రెండోది ఏంటంటే మీ బోధ ప్రమాదకరమైన బోధ. నాలుగోది ఏంటంటే మీరు రాజకీయంగా రోమీలకి ప్రమాదకరంగా తయారవుతారు. ఎందుకంటే మీరు క్రీస్తుని రక్షకుడిగా ప్రకటిస్తున్నారు అని 28వ వచనంలో ప్రధాన యాజకుడు అంటాడు. దానికి పేతురు, ఎంతమందో తెలియదు, అపోస్తలుల తరపున పేతురు 29, 30, 31, 32 వచనాల్లో సమాధానాన్ని చెబుతాడు. అంటాడు, అయ్యా మేము మనుషులకు లోబడాలా, దేవునికి లోబడాలా? మేము దేవునికే లోబడతాము. ఈ ప్రశ్న కీలకమైన ప్రశ్న. మొన్న ఈ మధ్యన ఏదో పత్రాలు వచ్చినాయి అంట, ఇదిగో మీకు 35,000 ఇస్తాము, మేము నోరెత్తాం, దేని గురించి, రాజకీయాల గురించి మాట్లాడడం అంటే కొంతమంది మన తెలుగు సంఘాల్లో ఉన్న నాయకులు సంతకాలు చేశారు. కొంతమంది డబ్బుకి ఆశపడ్డారు, వాస్తవమే. కొంతమంది భయపడి సంతకాలు చేశారు. అధికారులు, ప్రభుత్వం చెప్పింది మాట వినాలి కదా అని మనం ఏం చేస్తుంటాం. ఒకసారి ఈ రోమీలకు పౌలు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ప్రభుత్వం అనేది దేవుడిచ్చింది కాబట్టి ప్రభుత్వానికి లోబడాలి, అధికారులకు లోబడాలన్న వచనాన్ని తీసుకొస్తాం. కానీ ఒక్కోసారి అధికారుల యొక్క ఆజ్ఞలు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా అయితే అధికారులకు మించిన అధికారం ఎవరి దగ్గర ఉంది? దేవుని అధికారం అన్న సంగతి మనం మర్చిపోతాం. ఈ సంవత్సరం 2025 జనవరి మాసంలో అమెరికా దేశంలో ఒక ఆయన అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైన తర్వాత చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ బిషప్ గారు ప్రసంగం చేసి ఏమన్నారంటే, అయ్యా అధ్యక్షుడా, దేవుడు మీకు కరుణించి అధికారం ఇచ్చాడు కాబట్టి ప్రేమ, కరుణ కలిగి ఉండండి అని చెప్పారు బిషప్ గారు. అధ్యక్షుడికి అది నచ్చలేదు. ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో ఎంత ధైర్యం ఈ ప్రసంగికురాలకి, నాకే ప్రేమ గురించి కరుణ గురించి చెబుతాదా? నాకు అవమానం, నాకు ఓట్లేసిన వాళ్ళకి అవమానం, ఈ దేశానికి అవమానం, అధికారాన్ని ప్రశ్నించిన ఈ బిషప్ గారు దేశానికి క్షమాపణ చెప్పాలి అని అన్నారు. బిషప్ గారు ఏమన్నారంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేను ఎవరిని క్షమాపణ అడగనవసరం లేదు. సువార్త క్లియర్గా చెప్పింది, ప్రేమించు, కనికరించు అని చెప్పి. ఒకసారి దేవుని యొక్క ఆజ్ఞకు అధికారుల యొక్క ఆజ్ఞకు మధ్యన మనం పడిపోయినప్పుడు మనం దేవుని ఆజ్ఞకే లోబడాలి. 1933లో జర్మనీ దేశంలో హిట్లరు ఇంకా పరిపాలించి సంఘాన్ని అదుపులో పెట్టుకుంటే సంఘంలో కొంతమంది బర్మాన్ డిక్లరేషన్ అన్నారు. అక్కడ ఏమన్నారంటే, ఇదిగో మా సంఘానికి మాకు శిరస్సు ఒకలే, ఛాన్సలర్ కాదు, హిట్లర్ కాదు, క్రీస్తే. ఈరోజు మాట చెప్తున్నాను, మనకి అధిపతి, మనకు ప్రభువు కనబడుతున్న వాళ్ళు కాదు, యేసయ్యే. మనము విధేయత చూపించాల్సింది, మనం లోబడాల్సింది యేసయ్య ఆజ్ఞకే, ఇంకెవరి ఆజ్ఞకు కాదు. ప్రభుత్వాల్లో చూసి కొంతమంది పెద్ద ఆయనని చెప్పేసి లోబడతాము. లోబడండి, తప్పు లేదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వాళ్ళు పరిపాలిస్తే ప్రశ్నించండి. ప్రశ్నించడం మన హక్కు, అవసరం,
దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. లోబడాల్సింది దైవానికి. సంఘాల్లో కూడా బిషప్ గారు చెప్పారు కదా, కాపరి గారు చెప్పారు కదా, కాదనకూడదు. ఇదిగో బిషప్లు కానీ, మోడరేటర్లు కానీ, కాపర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకంగా ఏది చెప్పినా లోబడద్దు. మనం లోబడాల్సిందల్లా యేసయ్యకే లోబడాలి. చెప్తాడు, మీ మాట మేము వినడానికి రాలేదు, యేసయ్య మాటకి వింటాం. ఏంటి సువార్త ఏంటి అని చిన్న మాటల్లో అతి తేలిగ్గా పేతురు చెప్తాడు. మ్రాను మీద వేలాడదీసి మీరు సంహరించిన ఆ యొక్క యేసుని మన పితరులైన దేవుడు అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించెను. పోయిన వారం చెప్పాను కదా, అదే సువార్త. ఒక్కోసారి ధైర్యం చేసి ఏదేదో చెప్పేస్తున్నాం. ధైర్యం అంతా తెచ్చుకోండి, కానీ చెప్పాల్సింది ఒకటి. ధిక్కరించండి, కానీ చెప్పాల్సింది ఒకటి. యేసయ్యని యేసయ్యకి లోబడిన వాళ్ళు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే సువార్త ఏంటంటే, ఆ రోజు మ్రాను మీద వేలాడదీవి ఏ యేసునైతే వాళ్ళు చంపారో ఆ యేసుని ఆ దైవం రక్షకునిగాను ప్రభువుగాను హెచ్చించెను అని చెప్పి సువార్తను చెప్పంటాడు. దానికి పరిశుద్ధాత్మ మేము సాక్షులమే. మమ్మల్ని మ్రానుల మీద పెట్టండి, మమ్మల్ని హింసించండి, మించిపోయింది ఏం లేదు. ఆ దైవం హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన్ని యేసయ్యని మ్రాను మీద పెట్టారు, హింసించారు, సంహరించారు. దైవం ఆయనను హెచ్చించాడు. అదేనండి మన సువార్తకి. ఏ సువార్త లేదండి. అదేనండి మనం చెప్పాల్సింది, ఇంకే సువార్త కాదండి. అదేనండి మన జీవితాల్లో కనబడాల్సింది, ఇక ఏ సువార్త కాదండి. సువార్తికులుగా మన మాటల్లో జీవితాల్లో సంహరించబడి తిరిగి లేపబడి హెచ్చించబడిన క్రీస్తుని చూపిందాము. ఉంటాను మరి, సెలవు.